అష్టపాదాయ విద్మహే పక్షిరాజాయ ధీమహి తన్నో శరవేశ్వర ప్రచోదయాత్తు. శ్రీ శరవేశ్వర స్వామి శివుని యొక్క ఉత్కృష్టమైన ఉగ్రస్వరూపం. హిందూ పురాణాలలో శ్రీ శరవేశ్వరుని రూపం సింహముఖంతో, 2 రెక్కలతో, అష్టపాదాలతో, పదునైన పంజాలతో, పొడివాటి తోకతో ఉన్నట్లుగా వర్ణింపబడింది. కుడి రెక్కలో మహాప్రత్యంగిరా శక్తితో, ఎడమ రెక్కలో శూలిదుర్గ శక్తితో, అష్టపాదాలలో అష్టభైరవ శక్తి, కడుపులో ఉన్న అగ్నిశక్తితో విరాజిల్లే రూపం శ్రీ శరవేశ్వర స్వామి. నరసింహస్వామి యొక్క ఉగ్రతను శాంతింపచేయుటకు శివుడు అవతరించిన ఉగ్రస్వరూపమే శ్రీ సర్వశాల్వేశ్వరుడు. సర్వేశ్వరుని దుష్ట సంహారకుడు మరియు భక్త రక్షకుడు. జీవితంలో ఎదురయ్యే కష్టాలను ఎదుర్కొనే శక్తిని, నిర్భయతను స్వామివారు మనకి అనుగ్రహిస్తారు. సర్వేశ్వరుని ఆరాధన వల్ల సకల ప్రతికూల శక్తుల నుండి, వ్యక్తుల నుండి, పరిస్థితుల నుండి రక్షణ కల్పించడమే కాకుండా విజయప్రాప్తి కూడా కలిగిస్తుంది. ఈ స్వామివారి ఆరాధన వలన వివాహం కావడానికి ఎదురయ్యే అడ్డంకులు, సంతాన ప్రాప్తికి కలిగే అవరోధాలు తొలగిపోతాయి. రుణ విముక్తికి, తీవ్రమైన న్యాయ జటిల సమస్యల నివారణకు, ప్రయోగబాధ నివృత్తికి సర్వేశ్వరుని హోమం మరియు ఆరాధన ఎంతో ఉపయుక్తకరమైనది. వైశాఖ పూర్ణిమను శ్రీ సర్వేశ్వరుని జయంతిగా పురాణాలలో వర్ణింపబడింది. శ్రీ రామకృష్ణాపురంలో నెలకొని ఉన్న శ్రీ వారాహి ప్రత్యంగిరా దేవాలయంలో శ్రీ సర్వేశ్వర స్వామి ఎంతోమంది భక్తులను అనుగ్రహిస్తూ శీఘ్ర వివాహ ప్రాప్తిని, సత్సంతాన ప్రాప్తిని కలిగిస్తున్నారు. శ్రీ విశ్వావసునామ సంవత్సర వైశాఖ పూర్ణిమ రోజు శ్రీ వారాహి ప్రత్యంగిరా దేవాలయంలో శ్రీ సర్వేశ్వర స్వామి జయంతి ఉత్సవాలను రంగరంగ వైభవంగా జరగనున్నాయి. విశేష పూజలతో, అభిషేకాలతో, అత్యంత శుభప్రదమైన, ఐశ్వర్యప్రదమైన భస్మహారతితో పాటుగా స్వామివారికి నారస విన్యాసాలతో గ్రామోత్సవం జరగనున్నది. ఈ గ్రామోత్సవంలో జరిగే పల్లకీ సేవలో పాల్గొనే భక్తులకు శీఘ్ర వివాహ ప్రాప్తిని, సత్సంతాన ప్రాప్తిని స్వామివారు అనుగ్రహిస్తారు. కావున భక్తులు ఈ సదవకాశాన్ని సద్వినియోగపరుచుకొని స్వామివారి కృపకు పాత్రులు కాగలరు. వివరములకు శ్రీ వారాహి ప్రత్యంగిరా దేవాలయం, రామకృష్ణాపురం లేక ఫోనులో 984899994444 నందు సంప్రదించగలరు. శ్రీరస్తు, శుభమస్తు.